మా ఊరి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ముందైతే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీరాముడి పుట్టినరోజు మాత్రమే కాదు, తన ఐడియాలజీస్ కూడా పుట్టినరోజు. లైఫ్లో ఎన్నో కష్టాలు పడుతూ సులభమైన మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆయన సత్యాన్ని, ధర్మాన్ని మాత్రమే ఎంచుకున్నాడు. పగ ప్రతీకారం బదులు ప్రశాంతత, కరుణను మాత్రమే ఎంచుకున్నాడు శ్రీరాముడు. సో మనం కూడా శ్రీరాముని బాటలో నడవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. సో ఈరోజైతే మా విలేజ్లో మా శ్రీరాముడి కళ్యాణం చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాతనైతే లోపలికి తీసుకెళ్తున్నారు. ఇంకా లోపలికి తీసుకెళ్ళినాక మేమైతే బయట మాకు భోజనాలు అయితే పెట్టినారు. అక్కడికి పోయి అందరం తినేసి లోపలికి వచ్చి మాకు అక్కడ పాట పాడడానికి కూడా అవకాశం వచ్చింది. సో అక్కడ రాములవారి కళ్యాణం దగ్గర మనకు పాట పాడడానికి అవకాశం రావడమే ఒక గొప్ప విషయం. సో మేము దాన్ని మిస్ చేసుకోలేదు. నేనైతే నా ఫ్రెండ్తో కలిసి వాడినా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనోహర రూప నగరాజగరుడ శ్రీనారాయణ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజగరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. అట్లనే మా చెల్లవాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన పాటలు అయితే వాడినారు. మమతా పమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ సర్వలోక శరణ మమతా పమ పాకురుదేవా మమతా పమ పాకురుదేవా. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వచ్చేసినాం. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే, చాలా మంచిగా అనిపించింది నాకు. And thank you for watching this video. Bye bye.